ఈరోజు ఫిబ్రవరి 19 ధర్మరక్షకుడు, స్వరాజ్య స్థాపకుడు, యోధుడే కాకుండా గొప్ప భక్తుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి. ఆయన జీవితాన్ని లోతుగా పరిశీలిస్తే ఆయన విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ఆధ్యాత్మికత అని స్పష్టంగా తెలుస్తోంది. శివాజీ మహారాజ్ చిన్ననాటి నుంచే భక్తి, ధర్మం, సంస్కారం అనే 3 మూల స్తంభాలపై పెరిగారు. ఆయన తల్లి జిజాబాయి కేవలం తల్లిగానే కాకుండా ఆధ్యాత్మిక గురువుగా కూడా వ్యవహరించారు. రామాయణం, మహాభారతం, ధర్మం, రాజనీతి గురించి చెప్పి ఆయనలో న్యాయం కోసం పోరాడే మనోబలాన్ని నాటారు. రాజ్యం అంటే సేవ అనే భావన ఆయనలో చిన్న వయసులోనే బలపడింది. శివాజీ మహారాజ్ జీవితంలో గురువు పాత్ర చాలా గొప్పది. ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శి సమర్థ రామదాస్. ఆయన శివాజీకి భక్తి, వినయం, ధర్మపాలన, ప్రజాసేవ అనే విలువలను బోధించారు. రాజ్యాన్ని అధికారం కోసం కాకుండా ధర్మరక్షణ కోసం నిర్మించాలని ఉపదేశించారు. శివాజీ మహారాజ్ తన విజయాలను ఎప్పుడూ తనకు చెందినవని అనుకోలేదు. దేవుని కృపాని మాత్రమే భావించారు. భవానీ అమ్మవారి పట్ల ఆయనకున్న భక్తి అసాధారణం. యుద్ధాలకు వెళ్లే ముందు తుల్జాపూర్ ఆలయంలో ప్రార్థన చేసేవారు. భవానీదేవి తనకు శక్తి, ధైర్యం ఇచ్చిందని నమ్మకం. చరిత్ర ప్రకారం భవానీదేవి ఆయనకు ఖడ్గం ఇచ్చిందనే విశ్వాసం కూడా ఉంది. ఇది కేవలం కథ కాదు, ఆయన భక్తి, విశ్వాసానికి ప్రతీక. శివాజీ మహారాజ్ ధ్యానం, జపం, సత్సంగం వంటి ఆధ్యాత్మిక సాధనలను జీవితంలో భాగంగా చేసుకున్నారు. యుద్ధం మధ్యలో కూడా మనసు ప్రశాంతంగా ఉంచడం ఆయన ప్రత్యేకత. శత్రువులపై కోపంతో కాకుండా ధర్మంతో యుద్ధం చేశారు. అందుకే ఆయన నిర్ణయాలు ఎప్పుడూ సమతుల్యంగా ఉండేవి. ఆయన పాలనలో మత సామరస్యం ప్రధానమైంది. ముస్లింలను కూడా గౌరవించారు. వారి ప్రార్థనాలయాలను రక్షించారు. ఆధ్యాత్మికత అంటే కేవలం ఒక మతం కాదు, అందరినీ గౌరవించడం అనే సందేశాన్ని ఇచ్చారు. స్త్రీల గౌరవం విషయంలో ఆయన అత్యంత కఠినంగా ఉండేవారు. శత్రు రాజ్యాల్లో కూడా మహిళలకు హాని చేయకూడదని సైన్యానికి ఆజ్ఞ ఇచ్చారు. ఇది ఆయనలోని ఆధ్యాత్మిక విలువల ప్రతిబింబం. ధర్మం అంటే కేవలం దేవాలయం కాదు, మనుషుల గౌరవం కూడా అని చూపించారు. శివాజీ మహారాజ్ సాధారణ జీవనాన్ని ఇష్టపడ్డారు. రాజుగా ఉన్నప్పటికీ వినయాన్ని కోల్పోలేదు. భోగాలు కాకుండా ప్రజల సంక్షేమం ఆయనకు ముఖ్యమైంది. సైనికులకు, ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందం పొందేవారు. ఆయన రాజ్యాభిషేకం కూడా ఆధ్యాత్మిక ఘట్టమే. 1674లో రాయ్గఢ్లో జరిగిన ఈ కార్యక్రమం ధర్మరాజ్య స్థాపనగా భావించబడింది. ఇది భారత చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాత్మిక పునరుజ్జీవనం. శివాజీ మహారాజ్ మనకు నేర్పేది ఏంటంటే శక్తి, ధైర్యం, వ్యూహం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా ఆధ్యాత్మికత అవసరం. భక్తి ఉన్న మనసు, ధర్మం ఉన్న లక్ష్యం ఉంటే జీవితం విజయవంతమవుతుంది. శివాజీ మహారాజ్ చివరి వరకు ధర్మం కోసం పోరాడారు. ఆయన జీవిత సందేశం ఏంటంటే శక్తి ఉన్నవాడు ధర్మం కోసం ఉపయోగించాలి, స్వార్థం కోసం కాదు. అందుకే ఆయనను యోధుడిగానే కాకుండా యోగి, భక్తుడిగా కూడా గౌరవిస్తారు. ఈ సందర్భంగా నమో వారికి జయంతి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలు, భావాలు, ముఖ్యంగా శక్తి ఉన్నవాడు ధర్మం కోసం ఉపయోగించాలి, స్వార్థం కోసం కాదు అనే నినాదం నమో సాధనానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఎంతో శక్తినివ్వడం. ఆయన గురువు సమర్థ రామదాస్ గారు నమోకు ఎంతో స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక గురువు హరిదాస్ గారి పేరుతో పోలి ఉండటం, నమో సాధనంలో ఒకటైన శ్రీ ఆదిశంకరాచార్యులు గారిచే ఆమోదించబడి అమర నరసింహుడు రచించిన నామలింగానుశాసనం నుండి అదొక స్పిరిచువల్ మార్గంగా నమో భావిస్తోంది. ఈ పవిత్రమైన రోజున మనం ఆయన ఆశయాలను అనుసరిద్దాం. మన జీవితంలో భక్తి, ధైర్యం, సేవ, దేశభక్తి విలువలను పెంచుకుందాం. ఆధ్యాత్మికతతో జీవిద్దాం. ఆయన చూపిన మార్గం యువతకు ఎప్పటికీ ప్రేరణ.